హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కేఎస్ రియల్ ఎస్టేట్స్. నేను వాళ్ళు మీకు చూపించబోతుంది అమరావతికి మన మోడీ గారు రాబోతున్న ప్రదేశం అండి. మీ అందరికీ తెలిసిందే, అమరావతి పునఃప్రారంభానికి మోడీ గారిని పిలవడం జరిగింది. అది మే 2న ప్లాన్ చేశారు. ఆ ప్లేస్ ఎక్కడ, అక్కడ వర్క్స్ ఎలా జరుగుతున్నాయో చూపించడం కోసం వీడియో చేస్తున్నాను. బిఫోర్ షోయింగ్ ఈ వీడియో కనుక మీరు ఇంకా లైక్ చేయడం దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళైతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల అంటే మరింత కంటెంట్ మన ఛానల్ మీరు చూడొచ్చు. ఇప్పటి నుంచి ఇంతకుముందు మనం ఓన్లీ మన ప్రాజెక్టులు, మన లేఅవుట్స్ సంబంధించిన వీడియోస్ మాత్రమే మన ఛానల్లో ఇప్పుడు దాకా అప్లోడ్ చేశానండి. ఇప్పటి నుంచి ఎవ్రీ వీక్ టు 10 days గ్యాప్లో అమరావతి పనులు స్టార్ట్ అయిన దగ్గర నుంచి జరుగుతున్న వర్క్స్ ప్రోగ్రెస్ కూడా మీకు ఎవ్రీ 10 days అప్లోడ్ చేయడం జరుగుతుంది. సో నా ఛానల్ సపోర్ట్ చేయండి. చూస్తున్నారు కదండి, ఇదంతా మొత్తం 250 ఎకరాల స్థలం అండి. దీనికి ఆపోజిట్ కూడా మొత్తం అంతా క్లీన్ చేస్తున్నారు. కార్ పార్కింగ్ సంబంధించింది. చాలా వివిఐపీఎస్ వస్తారు కాబట్టి వర్క్స్ అనేవి చాలా స్పీడ్గా జరగడం జరుగుతుంది. చూడొచ్చు మీరు. ఇది ఎక్కడంటే కానీ మన సచివాలయం, మన సెక్రటరియట్ బ్యాక్ సైడేనండి ఈ ప్లేస్ అనేది. మొత్తం 250 acres మొత్తం అంతా నీట్గా రెడీ చేస్తున్నారు. చూస్తున్నారు కదా అంత భారీ షెడ్లు వేశారు. ఒకసారి జూమ్ చేసి చూస్తాం లోపల ఎంతమంది వర్క్స్ ఉన్నారో కూడా ఒకసారి క్లియర్గా చూడొచ్చు మీరు. ఇదిగోండి, లోపలంతా మొత్తం 3 lakh సీటింగ్ కెపాసిటీతో ఈ ప్లేస్ అనేది రెడీ చేస్తున్నారండి. అదిగోండి, ఇదంతా గ్రౌండ్. విఐపి సెక్షన్ అంతా ఇటువైపు నుంచే ఎంట్రీ ఉంటుంది. అండ్ నార్మల్ పీపుల్ కూర్చోడానికి అటువైపు, అంటే రైట్ సైడ్ మనం ఇప్పుడు చూస్తున్నాం కదా, రైట్ సైడ్లో అరేంజ్మెంట్స్ జరుగుతున్నాయి. అది కూడా మీకు రన్నింగ్లో చూపిస్తాను, ఒకసారి క్లియర్గా చూసేసేయండి. ఈ ప్రాంగణం అంతా కరెక్ట్గా మన ఏపీ సెక్రటరియట్ ఏదైతే ఉందో దానికి వెనక బాగాన ఉన్న స్థలంలో ఈ వర్క్స్ అయితే జరుగుతున్నాయండి. ఈ వర్క్స్ ఇంకా స్టార్ట్ అయిన దగ్గర నుంచి కూడా కంటిన్యూస్గా వర్క్స్ ఎక్కడ ఆగే పరిస్థితి ఉండదండి. అంత హ్యూజ్గా గవర్నమెంట్ ప్లాన్ చేసింది. చాలా బిగ్ అనౌన్స్మెంట్స్ ఉంటాయని కూడా మనందరికీ తెలిసిందే. ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ న్యూస్లో మీరు చూసి ఉండొచ్చు. ఇదిగోండి, ఈ రోడ్ అనమాట మన సెక్రటరియట్ బ్యాక్ సైడ్ నుంచి రౌండ్ తిరిగి వచ్చే రోడ్ ఇది. మనకి అటువైపు ఒక కనెక్టివిటీ రోడ్, ఇటువైపు కనెక్టివిటీ రోడ్ ఉంటుంది. దీని ఆపోజిట్ సైడ్ ఏదైతే మీకు లారీలు కనిపిస్తున్నాయో అదంతా కూడా కార్ పార్కింగ్కి సంబంధించిన ఇది చేస్తున్నారు. ఇదిగోండి, ఈ సైడ్ లైట్స్ ఇవన్నీ పెట్టారు చూసారా. ఇదంతా కూడా ఇంకా చేయాల్సిన చాలా వర్క్ ఉందండి. ప్రజెంట్ మనం తీసిన టైంలో ఇంతవరకు జరిగింది. ఈ 1 week గ్యాప్లో మొత్తం అంతా కంప్లీట్ చేసేస్తారు. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.